ఇంకోటి మేము 3,500 కోట్లు దోచేస్తాము, ఏదంటే అది చేస్తాము, కానీ మీరు మాట్లాడకూడదు అంటే ఇది ఎలా కుదురుతుంది? తప్పకుండా ప్రతిదానికి కూడా లాజికల్గా లీగల్గా ఉండాల్సిన చర్యలు ఉంటాయి. వీళ్ళ మీద ఆ చర్యలు తీసుకుంటాము. ఆ ప్రాసెస్ జరుగుతుంది. డైరెక్ట్గా ఏదో వెంటనే చేయమని చెప్పను, చట్ట ప్రకారం చేయాల్సిందే. కానీ ఏం చేసినా కక్ష మేమేమో రపారపా అంటాం, మీరేమైనా చేస్తే కక్ష సాధింపు అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇంకో పెద్ద ముఖ్యమైన మాట అన్నాడు వాస్తవంగా ఇన్ని ఇంటర్వ్యూలలో. అది ఏంటి, అసలు వీళ్ళని ఇలా వదిలేయాలా, నేను ఈ విషయం ప్రధానమంత్రితో మాట్లాడతాను అన్నాడు. ఇలా వదిలేస్తారా? ఇన్ని కుంభకోణాలు ఇవన్నీ కూడా ఇన్ని వేల కోట్లు గల్లంత అయిపోతే ఇష్టానుసారం రాజ్యం చేస్తే వాళ్ళు వీటి మీద చర్య తీసుకోకూడదా, అలాగే వదిలేయాలా? నేను ఈ విషయం ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడతాను, సిజిఐతో కూడా మాట్లాడుతున్నారు. ఆ ఊపులో సిజిఐతో మాట్లాడటం అనేది కొంచెం రాజకీయంగా జరిగేది కాదు కానీ అన్నారు. బట్ ప్రధానమంత్రితో మాట్లాడతాను అంటే ఉపేక్షించను. మనం మామూలుగా అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎందుకే ఢిల్లీ వెళ్ళి ఉంటారు, పవన్ వెళ్ళి ఉంటారు, ఈ పద్ధతిలో అనేకసార్లు వచ్చింది. ఇప్పుడు ఆయన సూటిగా ఉప ముఖ్యమంత్రి ఆయన నోట్లో నుంచి ఆయన చెప్తూ ఉన్నారు కదా, ప్రధానమంత్రితో మాట్లాడతాను, సిజిఐతో కూడా మాట్లాడతాను, ఇలాగే వదిలేయకూడదు. నేరస్తులను నిందితులను వేల కోట్లు కదా చేసిన వాళ్ళను ఎందుకు వదిలేస్తాము? మూడోది, వాగ్దాన భంగం చేశారు. లిక్కర్ స్కామ్లో చేస్తే అరెస్టులు అది ఇది అని మీరు అంటున్నారు. కానీ మీరు మద్య నిషేధం పెడతామని చెప్పి మద్య వ్యాపారాన్ని పెంచినప్పుడు దాన్ని మేము నిలదీయొద్దా, దాన్ని ప్రశ్నించొద్దా? కాబట్టి ఇవన్నీ మీరు చేసిన దానివే, మీరు చేసి అమలు చేయనివి అడగకూడదు, మీరు చేసిన తప్పులు అడగకూడదు, మీరేమో రప్పా అని అందరినీ చేసేస్తామంటే కూడా అడగకూడదు. ఈ విధంగా మేము మిమ్మల్ని స్పేర్ చేసే ప్రసక్తి ఉండదు. దీని మీద కావాలి ఢిల్లీ దాకా వెళ్ళి ప్రధానమంత్రితో కూడా మాట్లాడి నేను దీన్ని చేస్తాను అని ఒక విధంగా చెప్పాలంటే బహిరంగ సవాలే. ఇంకా ఒకటి రెండు అలా కావాలంటే చూసుకుందాం రండి, వీధుల్లోనే చూసుకుందాం అంటే వీధుల్లోనే చూసుకుందాం, చేతులు ముడుచుకోమంటే అంతే కదా అన్న పద్ధతిలో కూడా ఆయన గట్టిగా చెప్పారు.